మినీ భోపాల్ ఘటనకు 4 ఏళ్లు. ఎల్జీ పాలిమర్స్ విషాదం ఇదే సమయంలో. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు 4 సంవత్సరాలు పూర్తయింది. నేడు వెంకటాపురం ప్రజల అనారోగ్య పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్షరశిల్పం ప్రత్యేక కథనం. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని మొత్తం కుదిపేసింది. మే 7వ తేదీ 2020 తెల్లవారుజామున 3 గంటల సమయంలో వెంకటాపురం గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్లో స్టెరిన్ గ్యాస్ లీక్ సంఘటన జరిగింది. గాఢ నిద్రలో ఉన్న వెంకటాపురం వాసులకు ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం లేనంత ఘాటైన వాసనలు రావడంతో ఆ గాఢ నిద్రలోనే ఊపిరాడక 11 మంది కన్నుమూశారు. మరికొంతమంది ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతూనే లేచి అక్కడి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీస్తూ ఎక్కడ పడితే అక్కడ పడిపోయిన దృశ్యం కనుల ముందు నీటి కదిలాడుతుంది. ఆ సమయంలో వెంకటాపురం గ్రామంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామం మొత్తం విషవాయులతో ఘాటైన వాసనలు రావడంతో ఏం జరిగిందో తెలియక అర్థనాదాలతో పరుగులు తీశారు. మాట్లాడదామంటే ఎవరి నోట మాట్లాడని పరిస్థితి. ఒక్కసారిగా వాంతులు ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం. వెంకటాపురం గ్రామంలో ఎటువైపు చూసినా, ప్రతి సందులోనూ, ప్రతి వీధిలోనూ ఎటు చూసినా ఆఖరి కాలువల్లో కూడా ప్రజలు పడిపోయిన పరిస్థితి కనిపించింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపేసిందనే చెప్పాలి. 2020 మే 7వ తేదీన ఎల్జీ పాలిమర్స్ స్టెరిన్ గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగింది. అది మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఆ రోజు 12 మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ గ్రామంలో ప్రతి చావులో కూడా ఆ స్టెరిన్ గ్యాస్ ఎఫెక్ట్ ఉంది. అలాగే కొన్ని వందలాది మంది క్షతగాతురులయ్యారు, వెంటిలేటర్ మీద చికిత్స పొందారు. అలాగే చాలామంది ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డారు. కానీ ఈరోజు మొత్తం ఆ స్టెరిన్ గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన తర్వాత మొత్తం వెంకటాపురం గ్రామం అంతా కూడా చాలా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికీ కూడా యువకుల్లో కానీ మొత్తం బాడీ పెయిన్స్ అనేది విపరీతంగా కొనసాగుతున్నాయి. అలాగే ముసలి వాళ్ళు కానీ ఆవేశం రావడం, కొంత దూరం నడిచినా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లల్లో కూడా జుట్లు ఊడిపోతున్నాయి. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది ఈ ప్రమాదం చిన్న ప్రమాదం కాదు, చాలా పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదం భవిష్యత్తులో రానున్న కాలంలో దీర్ఘకాలంగా చాలా సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది. ఆ రోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ప్రకటించారు. అలాగే చాలామందికి ₹1,00,000 ఇస్తామన్నారు, 10 లక్షలు ఇస్తామన్నారు, ఇంటికి 10,000 చొప్పున, ప్రతి ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తామన్నారు. కానీ ఆ రోజు కంటితూపు చడిగా తీసుకొని ఆ రోజు ఏదో చనిపోయిన వాళ్ళకి 12 కోట్లు ఇచ్చేసి చేలు దులుపుకున్నారు. ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామన్నారు. ఆ రోజు మంత్రులు వచ్చారు, మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సమస్యని చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామన్నారు. కానీ ఈరోజు ఏ ఒక్క మంత్రి కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునే పాపం లేదు. విక్టిమ్స్కి న్యాయం చేయమని, ఎవరైతే వాళ్ళు ఆ తర్వాత చనిపోయారో వాళ్ళ మీద సర్వే చేయమని, 585 మంది విక్టిమ్స్ తాలూకా హెల్త్ స్టాటస్ ప్రజెంట్ ఏంటనేది తెలుసుకోమని, ఎవరైతే హాస్పిటల్ అందుబాటులో లేక సివియర్గా లాస్ అయ్యి వాళ్ళ సొంత వైద్య ఖర్చుల కోసం వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారో, బికాజ్ గవర్నమెంట్ నుంచి ప్రొవిజన్ అనేది లేదండి అప్పట్లో. వాళ్ళకి హాస్పిటల్ బిల్స్ యాజ్ పర్ ద ఎన్జిటి ఆర్డర్ వాళ్ళ బిల్స్ గవర్నమెంట్ నుంచి కానీ కోర్టులు అందుకునేటట్టు ఇప్పటికైనా ఇక్కడ 2 కిలోమీటర్స్ పరిధి ఏదైతే రెడ్ జోన్ పరిధిలో హౌసెస్ ఉన్నాయో వాటిని మ్యాప్ చేసి గవర్నమెంట్ నుంచి ఏదైతే ప్రాపర్టీ డ్యామేజ్ అసెస్మెంట్ చేయడం అనేది కుదిరితే చేసేటట్టు, ఇవన్నీ పాస్ట్లో జరిగిన తప్పిదాలు ఫ్యూచర్లో జరగకుండా థింగ్స్ అనేది రికవర్ అయ్యేటట్టు గవర్నమెంట్ చూస్తుందని ఆశిస్తున్నామండి. ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యం కారణంగానే లీక్ అయిన స్టెరైన్ గ్యాస్ పీల్చి 12 మంది ఆ రోజే మరణించగా మరో 3 ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్లోనే మృతి చెందిన పరిస్థితి. ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలు నేటికి వెంకటాపురం వాసుల్ని వేధిస్తూనే ఉన్నాయి. నేటికి స్టెరైన్ గ్యాస్ పీల్చిన బాధితులు కొంతమంది మంచానికే పరిమితమవుతూ దీర్ఘకాలిక రోగాలతో వెంకటాపురంలో కొట్టుమిట్టాడుతున్న దీనస్థితి కనిపిస్తుంది. ఈ సంఘటన జరిగి 4 ఏళ్లు పూర్తవుతున్నా బాధితులకు నేటికి న్యాయం జరగలేదనేది వెంకటాపురం వాసులు వాపోతున్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ అవుతున్నప్పుడు నాది ట్యాంకీ నుండి 500 మీటర్ల దూరంలో నేను ఉంటాను. ఆ వాసనతోనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మహేంద్రగడ్డ డామ్ దగ్గర ఇడిచిపెట్టడం జరిగింది. తర్వాత నా మేనల్లుడు కనిపించట్లేదని నేను 4:30కి మళ్ళీ గ్రామంలోకి వచ్చాను. వచ్చేటప్పటికి నా మేనల్లుడు ట్యాంకీకి 100 మీటర్ల దూరంలో విజేత టాలెంట్ స్కూల్ ఉంటుంది, అందులోని కింద రూమ్లో పడిపోయి ఉన్నాడు. నేను ఆ గ్యాస్ మొత్తం నా మీదన పడిపోయి ఇప్పటికీ నేను సరిగ్గా మాట్లాడినాను కూడా. ఇంతకుముందు అయితే హెల్దీగా ఉండేవాడిని. ఇప్పటికీ నేను 2 ఫ్లోర్లు 5 ఫ్లోర్ల దాకా నేను ఫ్రీగా ఎక్కేవాడిని. ఇప్పుడు నేను 2 ఫ్లోర్లుగా ఎక్కితే ఆవేశం వచ్చేస్తుంది.
ఎవరితో ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. ఇప్పటికైనా సరే మా గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరికి ఏం బాగోలేదు ఏంటి అన్నీ కూడా హెల్త్ పరంగా మమ్మల్ని పక్కాగా చూస్తారని, అలాగే నీటి సదుపాయం ఎంతవరకు ఉంది ఏంటి అవన్నీ కూడా మాకు తప్పనిసరిగా ఆర్ఓ ప్లాంట్ అరేంజ్ చేయగలరని, మీకు ఇలాగా హెల్త్ చెకప్ చేస్తాం ఈ చేస్తాం అని చెప్తాను. ఆ బుక్ నేటికి కూడా తెల్ల పేపర్ కిందే ఉంది తప్ప ఇప్పటికి వచ్చి దేనికి ఉపయోగం లేదు. ఆ ప్రింటెడ్ ఇవన్నీ కూడా చేశారు కానీ ప్రభుత్వ ధనం వేస్ట్ అయింది తప్ప మాకు ఇంటి వద్ద కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోయింది సార్. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ అధికారులు వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంకటాపురం ప్రజలకు అండగా ఉంటామని, వారి ఆరోగ్యం మెరుగుపడే వరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామని, వెంకటాపురంలో మంచినీటికి ఆర్ఓ ఫ్లాట్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి ఒక్కరి ఆరోగ్యం మెరుగుపడేలా టెస్టులు చేసి బాధితులకు అండగా నిలబడతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. ఈ సంఘటన జరిగి 4 సంవత్సరాలు అవుతున్నా వెంకటాపురం గ్రామస్తులు వెంటాడుతూనే ఉంది. వెంకటాపురంతో పాటు నందమూరి నగర్, వెంకటాద్రి గార్డెన్స్, జనతా కాలనీ, పద్మనాభనగర్, ఎస్సీ, బీసీ నాటి ప్రమాదాన్ని తలుచుకొని వణికిపోతున్నారు. గ్యాస్ లీక్ సంఘటన విశాఖ వాసులు భయపడితే వెంకటాపురం ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. స్టెరైన్ పీల్చిన ప్రజలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. మరోవైపు కంపెనీ మూసివేయడంతో అనేక మంది ఉపాధి కోల్పై రోడ్డున పడ్డారు. మనకి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలామంది దీనిపైన మరణించడం కూడా జరిగింది. చాలా రకాల డిసీజులు కూడా రావడం జరిగింది. రెండవది, ఇక్కడ మీకు ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక బాధితురాలు ఉన్నారు. ఆవిడ మోర్ దెన్ ఒక 50 years అలా ఉంటారు. నాకు ఈ విధమైన ఇబ్బంది ఉంది, నాకు స్కిన్ డిసీజ్ వస్తుంది, ఈ విధంగా ఉన్నదని పంపిస్తే, ఎస్ఆర్ హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే మీరు కేజీహెచ్కి వెళ్ళండి అని సమాధానం ఇవ్వడం జరిగిందని. ఇలాగా మేము చాలా రకాలుగా ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ చాలా రకమైన ఇబ్బందులు మేము ఇప్పుడు ఫేస్ చేస్తున్నామండి. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నామండి. నెక్స్ట్ స్కిన్ డిసీజెస్ వస్తాయి కదా, స్కిన్ డిసీజ్ సంబంధించినవి ఫేస్ చేస్తున్నాము. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ మెమరీ పవర్ అండి. ఇప్పుడు మాట్లాడతామా, తర్వాత నెక్స్ట్ ఈ మాట్లాడాలని వెళ్తే నెక్స్ట్ స్టెప్ మర్చిపోతాం అనమాట. పూర్వం ఉన్న యాక్టివ్నెస్ అనేది మాలో లోపించిందండి. అందరిలో చెబుతున్నది ఇదే. రీసెంట్గా కొరియన్ టీం కూడా వచ్చారు, వాళ్ళు కూడా సర్వే చేశారు. 2 సార్లు, ఇది రెండోసారి చేశారు. వాళ్ళ రిజల్ట్లో వచ్చింది ఏంటంటే లంగ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మీరు కేర్ తీసుకోండి అని సలహా ఇచ్చారు. వాళ్ళనే ఏం చేయగలరండి, సలహా మాత్రం ఇవ్వగలరు. ఇక్కడ స్పందించాల్సింది ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం, గవర్నమెంట్ స్పందించాలండి. ఈ సంఘటన తర్వాత స్టెరైన్ గ్యాస్ను తరలించి కంపెనీ మూసివేశారు. వారిపై కేసులు నమోదు చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. హైపవర్ కమిటీ కూడా కొన్ని సూచనలు చేసింది. కానీ ఇప్పటికీ ఏ ఒక్కటి అమలు కాలేదు. ఇప్పటికైనా సంబంధించి బాధితులకు న్యాయం చేయాలని వెంకటాపురం వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.